చట్టసభలో ఉంటుంది, 33% ఉంటారు. ఇప్పుడు మీ జిల్లాలో చూస్తే విజయశ్రీ ఒకటే ఉంది, 7 మందిలో కనీసం 2-3 ఉంటారు. మీరు కూడా సిద్ధంగా అండి. ఆడబిడ్డలు హుషారుగా పనిచేయగలిగితే, ప్రజాసేవ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ స్వాగతం పలుకుతాం. రండి, ఎన్డీఏ స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ఎక్కడికక్కడ ప్రమోట్ చేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నా. అన్నదాత సుఖీభవ మొన్నే 3వ విడత రిలీజ్ చేశాం. ఉగాది నిరుద్యోగ క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాం. ఇంకో పక్క ఇక్కడనే మీరు చూస్తే అటానమస్ మ్యారిటైమ్ షిప్ యార్డ్కి నెల్లూరు జిల్లాలో శంకుస్థాపన చేశాం. దీనివల్ల రక్షణ రంగంలో ఇది కీలకమవుతుంది. ఇక్కడ ఎవరికి మత్స్యకారులకు అన్యాయం జరగదు, ఆ విషయం కూడా చెప్తాను. ఇంకో పక్క 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ప్రాంతంలో ఉండే మత్స్యకారు గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. నిన్నే దివ్యాంగులకి దివ్యాంగ శక్తి కింద ఆర్టీసీలో 13 లక్షల మందికి ఆడబిడ్డలతో సమానంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. మొన్నే నేను చూస్తే ఉగాది రోజున 56 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కింద డబ్బులు రిలీజ్ చేశాం. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది, దాన్ని కూడా నాశనం చేశారు. కానీ ఈరోజు నేను ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. గోదావరి పుష్కరాలు రాబోయే సంవత్సరం జూన్లో ఉంటాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. దీనివల్ల నీటి ఎద్దడి తగ్గుతుంది. ఈరోజు ఎక్కడి నుంచి వస్తాయో మీరు చూస్తే, ఈరోజు ఇక్కడ నీళ్లు వచ్చాయి, శ్రీశైలం నుంచి నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి ఇక్కడి నుంచి చెన్నైకి కూడా పోతాయి. భవిష్యత్తులో అలాంటి వెసులుబాటు చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే నిన్ననే ఆర్సలార్ మిత్రలని ఒక స్టీల్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం అనకాపల్లిలో. లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇది కాకుండా చేసిన పనులన్నీ కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉంటే చిన్న చిన్న కాంట్రాక్ట్ 2000 కోట్లు మొన్నే రిలీజ్ చేశాం. ఇంకో పక్క నిన్నే ప్రత్యేకమైన సమావేశం పెట్టాం. ఇంతవరకు రాజధాని లేకుండా చేశారు, 3 ముక్కలాట ఆడారు. అందుకే శాశ్వత పరిష్కారం కోసం అమరావతి మన రాజధాని, దానికోసం ఒక తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించాం. తొందరలోనే చట్టం వస్తుంది. మీ అందరికి హామీ ఇస్తున్నా, అమరావతి హైదరాబాద్ కంటే చెన్నై కంటే నెంబర్ 1గా తయారు చేసి మన పిల్లలకు అవకాశాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకొక పక్క ఇక్కడ మత్స్యకారులు, నేను అందరికీ మీకు ఒక మాట చెప్పాలి. మనకు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, అది మన బలం. ఇక్కడ మత్స్య సంపద మన మత్స్యకారులకు ఉపయోగపడాలి. ఇంకో పక్కన మీరు చూస్తే నేను దగ్గర మత్స్యకారుల సంక్షేమం కోసం వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక సాయాన్ని 10,000 నుంచి 20,000